ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావగారు, తెర మీద వచ్చే సినిమాని చూసి ఈల కొట్టే జనం ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పినప్పుడు కూడా చప్పట్లు కొట్టాలి, పాటించాలి. అలాగే. గుడ్ నైట్. ఆగండి రాజా, దొంగచాటుగా ఎందుకు వింటున్నారో చెప్పి వెళ్ళండి. నేనేం వినలేదు. ఏదో పడిందని బెండ్ అయ్యాను. అప్పుడు నువ్వు వచ్చావు. ఓహో, అలాగా. మాట్లాడుకోవడానికి ఏముంటుందన్నయ్య? నువ్వే చెప్పాలి. అమ్మకెలా ఉంది? మా మమ్మీకి ఏమైంది? ఏం రోగమని అడగట్లేదు రాజా. చెయ్యి మీద విశాలాక్షి కత్తితో వేటు వేసింది కదా, ఏదైనా ప్రాబ్లం వచ్చి చచ్చిందేమోనని ఆరా తీస్తున్నారు. మణికట్టు దాకా చలనం లేదు కాబట్టి ఏ సమస్య వచ్చి ఉండదని అనుకుంటున్నాను. గండర ఖడ్గంతో మా అమ్మ రక్తపుంజి అనే మాంత్రికుణ్ణి ఒక్క వేటుతో ముక్కలు చేసిందని నైని చెప్పింది. అదే కత్తి తిలోత్తమమ్మకి తగిలింది, కానీ అదృష్టవశాత్తు ప్రాణాలకేం కాలేదు. ఇంకా టైం ఉంది. ఏంటే నువ్వే దగ్గరుండి మా మమ్మీని పైకి పంపించేలా ఉన్నావు. నాకా ఛాన్స్ ఇవ్వలేదులే, ఎందుకంటే నా చేతుల్లో ఆవిడికి మోక్షం రాసి పెట్టలేదు. మీరందరూ టైం దొరికితే మా మమ్మీ ఎప్పుడు ఎలా పోతుందోనని అంచనా వేసుకుంటూ ఉంటారనుకుంటా. అయ్యో, అలా ఎందుకు అనుకుంటారు బావగారు? విధిరాతలో రాసిందే జరుగుతుంది తప్ప ఎవరెన్ని రకాలుగా ప్రయత్నించినా ఉపయోగం ఉండదు. అన్నయ్య, అమ్మకి నేను చెప్తే అర్థం చేసుకోదు. నువ్వు చెప్తే అర్థం కాదు. ప్లీజ్ వదినా, ఒక్క నిమిషం ఆగు. నువ్వు చెప్తేనైనా కాస్త వింటుందేమో. నేనేం చెప్పాలి? అది మీరు చెప్పాలి. రామాయణం అంతా విని టైటిల్స్ ముందు వెయ్యాలా వెనకేస్తే బాగుంటుందా అని అడిగినట్టుంది. బావగారు, నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. మొన్న ఈ మధ్య కూడా ఆ అత్తయ్య మగ గొంతుతో మాట్లాడారు. ఉదయం కూడా అలాగే ప్రవర్తించారు. తాంత్రిక మాంత్రిక దుష్టశక్తుల వల్లే అలా పీడించబడతారు. ఎందుకైనా మంచిది ఆ అత్తయ్యని జాగ్రత్తగా ఉండమని బాబుగారు కోరుకుంటున్నారు. అర్థమైంది. కాస్త అర్థమయ్యేలా చెప్పన్నయ్య. ఏమని? వెళ్ళండి. ఏంటే బెదిరిస్తున్నావు? నేరుగా వస్తున్నావు. అసలు ఇందాకటి నుంచి చెప్పిందే చెప్తున్నా సరే అర్థం చేసుకోకుండా మళ్ళీ ఏం చెప్పాలని అడుగుతున్నావా? నీకు బుర్ర, అయోధ్య, మెదడు, లివరు, కిడ్నీ ఏమైనా ఉన్నాయా అసలు? నేను మా మమ్మీకి చెప్తాను. వదలు చెల్లి. అబ్బా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.